కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? క్రిస్మస్ సీజన్ ఎంతో సంతోషమైన సీజన్, అవును కదా? ఇంట్లో ఈ సంవత్సరంలో ఏ నెలలో ఉండని సంతోషం అంతా క్రిస్మస్ సీజన్లోనే సంతోషం ఉంటుంది, అంతే కదా? హడావిడి, బంధువులు, పిండి వంటలు, కొత్త బట్టలు అన్నిట్లో మనం ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ప్రతిరోజు మన ముఖం మీద ఒక చిరునవ్వు ఉంటూనే ఉంటుంది. ఎల్లప్పుడూ మనము అలానే జీవించాలి. మీలో కొంతమంది అంటుండొచ్చు, బ్రదర్ ఏం క్రిస్మస్ సీజన్ బ్రదర్, మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ప్రేమ లేకుండా ఉన్నాం, ఆర్థిక సమస్యలతో మేము జీవిస్తున్నాము అని అంటుండొచ్చు. కానీ ప్రతి మనుషునికి ఒక నిరీక్షణ ఉంది కదా, హోప్. అంటే హోల్డ్ ఆన్, పెయిన్ ఎండ్స్. అవును, మన జీవితాల్లో ఒక నిరీక్షణ ఉంది కాబట్టే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. ఇలాంటి నిరీక్షణ మనము ఎవరి మీద కలిగి ఉన్నాం? యేసుక్రీస్తు వైపే కదా మన నిరీక్షణ. మనం ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా దేవుణ్ణి నమ్ముకుంటే అవి తొలగిపోతాయి, లేకపోతే ఎదుర్కొనే శక్తి దేవుడు మనకి ఇస్తారు అనే నిరీక్షణ మన జీవితాల్లో ఉంది కదా. ఈ కష్టాలు, ఈ బాధలు లేకపోతే ఎంతో సంతోషంతో ఈ ప్రోగ్రాం మీరు చూస్తున్నారా? ఈ ప్రోగ్రాంని చూసుకుంటూ మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి. మీ హృదయాలు ప్రేమతోని, మీ జీవితాలు క్షమాపణ కలిగి, మీకు ఒక నిరీక్షణ కలిగి, మనం అందరము నిత్య జీవము కలిగి ఉండాలి అనేదే యేసు అనుచరుల యొక్క ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? మీరు వెళ్ళి ఉంటారు అని నేను నమ్ముచున్నాను. యవనస్తులు ప్రత్యేకంగా మీ సంఘాలకి మీరు వెళ్ళినప్పుడు సంఘ కాపరి చెప్తున్న వాక్యాన్ని మన జీవితాల్లో మనము వింటున్నామా? లేకపోతే ఏ ఫోన్ పట్టుకోనో లేకపోతే స్నేహితుడితో మాట్లాడుకుంటూ వాక్యం వినకుండా అక్కడ సమయాన్ని గడుపుతున్నామా? మన జీవితాల్లో మనకున్న నిరీక్షణ యేసే కదా. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన గురించి చెప్పే మంచి మాటలు మన జీవితాల్లో ఉంటేనే కదా ఆ నిరీక్షణ కలిగి ఉన్న దాన్ని మనము చేరగలుగుతాం. మనము మాత్రం అలా జీవించం. ప్రత్యేకంగా యవనస్తులు ఈరోజు మన జీవితాల్లో ఒక నిరీక్షణ ఉంది. మంచి జాబ్ రావాలి, మంచి సెటిల్ కావాలి, మంచి చదువుకోవాలి, లేకపోతే ఒక మంచి భర్త రావాలి, ఒక మంచి భార్య రావాలి, ఒక మంచి జీవితాన్ని నేను జీవించాలి అనే నిరీక్షణ మనందరిలో ఉన్నప్పుడు ఆ నిరీక్షణ నెరవేరాలి, ఆ హోప్ అనేది నెరవేరాలి అని అంటే దేవుని వాక్యాన్ని మనము వినాలి. మనము మాత్రం దేవుని వాక్యాన్ని మనము వినం. ఎప్పుడైతే కష్టాలు వస్తాయి, ఎప్పుడైతే బాధలు వస్తాయో, దేవా దేవా మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను, మీ యందు నమ్మకంగా నేను జీవిస్తాను అని చెప్పి అంటుంటాం. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తుంటాను. మన జీవితాల్లో మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, మనం ఏం చేస్తాం? అనారోగ్యం రాగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవునా? డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ ఏమంటాడు? బాబు నీళ్ళు ఎక్కువ తాగాలి, ఆయిలీ ఫుడ్ తినకూడదు, స్వీట్ తినకూడదు, మీరు బాగా ఎక్సర్సైజ్ చేయాలి అనగానే మనం ఏం చేస్తుంటాం? ఇమీడియట్ యాక్షన్. మమ్మీ నూనె ఎక్కువ వేయకు, నేను ఎక్కువ స్వీట్ తినొద్దు, నేను ఎక్సర్సైజ్ చేయాలి, నేను వెంటనే జిమ్ జాయిన్ అవుతాను. లేకపోతే భర్త వచ్చి భార్య దగ్గర ఎక్కువ నూనె వేయకండి, ఎక్కువ ఉప్పు వేయకండి, నాకు డాక్టరు సలహా ఇచ్చాడు, డాక్టర్ ఇదే చేయమన్నాడు అని చెప్పి అంటాం. ఒక మానవుడు, ఒక వైద్యుడు, ఆ మానవుడిని, ఆ వైద్యుడిని సృష్టించింది ఎవరు? మన సృష్టికర్తనే కదా, లోక రక్షకుడే కదా. ఆ సృష్టించిన మానవుడు చెప్పిన మాటలు మనం వింటాం, అవునా? ఆయన ఏది చెబితే అది వింటాము, ఆయన ఏది చెబితే ఆ ట్యాబ్లెట్ మనము వేసుకుంటాం. కానీ ఆ మానవుణ్ణి సృష్టించిన దేవుడు చెప్పింది మాత్రం మనము వినం. నిన్ను వలె నీ పొరుగువారిని నువ్వు ప్రేమించు, దేవుని యందు విశ్వాసం కలిగి నువ్వు జీవించు అని దేవుడు అంటుంటే అది మాత్రం మనము నిర్లక్ష్యం చేస్తుంటాం. పరమ వైద్యుడు, లోక రక్షకుడు, లోక సృష్టికర్త, ఆయన చెప్పిన మాటలు కానీ మనం వింటే డాక్టరు ఎన్ని సలహాలు ఇచ్చినా జీవితానికి గ్యారంటీ ఇవ్వలేడు. కానీ
లోకరక్షకుడు మాట వింటే మన జీవితానికి ఒక గ్యారంటీ ఉంది, అదే నిత్య జీవం. మన నిరీక్షణ అంతా దేని కొరకు? ఆ నిత్య జీవం కొరకే కదా. అందుకే మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని వినాలి, దానికి అనుగుణంగా మనము జీవించాలి. ఎందుకు అనంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారము వలననే కాక యెహోవా సెలవు ఇచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. అంటే మనం తినే తిండి బట్టి కాదు, ఆయిల్ తక్కువ, ఉప్పు తక్కువ, లేకపోతే నీళ్ళు ఎక్కువ తాగాలి, ఎక్సర్సైజ్ చేయాలనే దాన్ని బట్టి కాదు కదా మనం బ్రతికేది. మనము బ్రతికేది యెహోవా పలికిన ప్రతి మాట వల్లనే మనము బ్రతుకుతున్నాము అనేది మర్చిపోకూడదు. డాక్టర్ చెప్పింది చేయాలి, కానీ దానికంటే ముందు యెహోవా చెప్పింది మనము చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా యవనస్తులు గుర్తు పెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి లోకరక్షకుడిని పంపించారు. మా పాపాల నుంచి మమ్మల్ని విముక్తి కల్పించి మాకు క్షమాపణ కలిగించారు. మా జీవితాల్లో ఒక నిరీక్షణ మాకు ఇచ్చారు. ఆ నిరీక్షణలో ప్రభువా మాకు ఓర్పు, సహనాన్ని, ఆ నిరీక్షలలో మేము ఆనందించే విధంగా మమ్మల్ని మీరు నడిపించమని, అలాంటి విశ్వాస జీవితాన్ని మాకు ఇవ్వమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, యేసు అనుచరుల మిషనరీ సంస్థ మీద నమ్మకం ఉంచి, అదేవిధంగా లోకరక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ప్రతి ప్రార్థన అవసరత కొరకై మేము ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో క్షమాపణ కలిగి ఉంటుందని, వారు రక్షణ పొంది ఉంటారని మేము నమ్ముచున్నాం. వారందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి అవసరతల అక్కర్తలన్నీ తీర్చమని మేము వేడుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన సిస్టర్ కె కృపామణి గారు నూజివీడ్ నుంచి, వారిని మీరు దీవించండి. వారు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా ఎంతోమంది ప్రజలు మీ వాక్యాన్ని విని రక్షణ పొంది సరైన మార్గంలో నడిచే భాగ్యాన్ని ప్రసాదించినందుకు కూడా ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ అన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. నా వాక్య అంశం ద పవర్ ఆఫ్ హోప్. దేవుని యందు నిరీక్షిస్తే దాంట్లో ఉన్న శక్తి, దాని గురించి నేను వివరిస్తున్నాను. దీన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం ఒక చిన్న పాప, తన తల్లి. ఆ పాప తల్లిని ప్రశ్నలు అడుగుతూ ఇంటికి వెళ్తుంది. అమ్మ, ఆకాశం ఎందుకు నీలం రంగులో ఉంటుంది అని. తల్లి అన్న జవాబు, నీలము రంగు మనకి నిరీక్షణకి సాదృశ్యము అని. నిరీక్షణ అంటే ఏంటి అమ్మా అని. నిరీక్షణ మనము చూడలేము, కానీ నిరీక్షణని మనము ఆస్వాదించగలుగుతాము అని అన్నది. అన్నప్పుడు ఆ పాప అన్న మాట, అవునమ్మా, నేను కూడా ఇతర పిల్లల వలె ఎగరాలి, ఇతర పిల్లల వలె ఆడుకోవాలి అనేది నా నిరీక్షణ కూడా అమ్మా అని అన్నది. అన్నాక వాళ్ళిద్దరు కలిసి బస్ స్టాప్కి వచ్చాక తల్లి కూతురుని అడిగింది, అమ్మ ఈరోజు నువ్వు స్కూల్లో ఏమి చేసావని. అంటే కూతురిచ్చిన జవాబు, అమ్మ ఈరోజు నేను డ్రాయింగ్ చేశాను స్కూల్లో అని. తల్లి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎందుకు అనంటే, మీరు ఇక్కడ చూస్తే ఆ చిన్న పాప కళ్ళు లేని పాప. ఆ కళ్ళు లేని పాపకి ఒక నిరీక్షణ, నేను కూడా ఇతర పిల్లల వలె ఎదగాలి, ఇతర పిల్లల వలె నేను కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని. ఆ పాప ఆ తల్లిని ఒక చిన్న కోరిక అడిగింది, అమ్మ మన దేశంలో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి, మనం కూడా వెళ్దాము అని. ఈ తల్లి ఆశ్చర్యపై తన మనసులో తను అనుకుంది, నా పాపకి కళ్ళు కనపడవు కదా, కానీ ఎందుకు తను ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళాలి అని అనుకుంటుంది అని. అప్పుడు ఆ చిన్న పాప ఇచ్చిన జవాబు, అమ్మ ఇతరుల యొక్క నిరీక్షణ, ఇతరుల యొక్క కళ నేను కూడా ఆస్వాదిస్తాను ఆ ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళి అని చెప్పి అన్న మాట. అవును, మన జీవితాల్లో నిరీక్షణని మనము చూడలేము, కానీ నిరీక్షణని మనము చూపెట్టగలుగుతాం. అదేవిధంగా ప్రేమని కూడా మనం చూడలేము, కానీ తండ్రి అయిన దేవుడు ప్రేమని మనకి చూపెట్టారు. ఏ విధంగా అంటే తన కుమారుడైన యేసు క్రీస్తు రూపంలో. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో దేని కొరకు నిరీక్షిస్తున్నాం? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుతోని సహవాసం చేయడానికి నిరీక్షిస్తామా? దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఆ వీడియోలో ఒక చిన్న పాప తను అన్న మాట, అమ్మ నిరీక్షణ, హోప్ అంటే ఏంటి? హోప్ అనేది చూడలేము, కానీ హోప్ అనేది ఆస్వాదించగలుగుతాం, మనము అనుభవించగలుగుతాం అని ఆ తల్లి అన్నది. తన జీవితంలో ఆ చిన్న పాపకి ఉన్న నిరీక్షణ, నేను కూడా ఇతర పిల్లల వలె ఎదగాలి, ఇతర పిల్లల వలె నేను ఆడుకోవాలి అనే నిరీక్షణ తనకుంది.
ఆ నిరీక్షణ తనకి ఎందుకు ఉంది అంటే తనకి కళ్ళు లేవు కాబట్టి. తను తన తల్లితో ఒక మాట అన్నది, అమ్మ మన దేశంలో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి, నేను కూడా వెళ్ళి ఆ ఒలింపిక్స్ గేమ్ని చూడాలి అని. తల్లి ఆశ్చర్యపోయింది. నువ్వొచ్చి ఏం చేస్తావమ్మా అంటే, అమ్మ ఇతర మనుషుల యొక్క నిరీక్షణ, ఇతర మనుషుల యొక్క కళల్ని నేను కూడా ఆస్వాదిస్తాను అని అన్న మాట. మన జీవితాల్లో నిరీక్షణని మనము చూడలేము, కానీ ఆ నిరీక్షణని మనము చూపెట్టగలుగుతాం మన జీవిత విధానముతోని అనేది మనము మర్చిపోకూడదు. అదే నిరీక్షణ ఆ చిన్న పాప కూడా చూపెట్టింది. తను నిరీక్షణని చూడకపోయినా తన నిరీక్షిస్తున్న ఆటల కొరకు ఏ విధంగా జీవించాలి అనేది తను చూపెట్టింది. తనకి కళ్ళు లేకపోయినా, తను చూడలేకపోయినా తను ఒలింపిక్స్ గేమ్స్కి వెళ్ళి నేను అక్కడ ఉన్న ఆ వేరే వాళ్ళ నిరీక్షణని నేను ఆస్వాదిస్తాను అని చెప్పింది. మనకి కళ్ళు ఉన్నాయి, అవునా, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. అతి ముఖ్యంగా మన శరీరంలో ఒక జీవం ఉంది. మన జీవితాల్లో దేని కొరకు మనం నిరీక్షిస్తున్నాం? ఇతరులకి హాని జరగాలి, వారు విడిపోయి జీవించాలి, ఈ కుటుంబంలో వారు ఐక్యంగా జీవించకూడదు, మా అన్న ఇలా జీవించాలి, మా అక్క ఇలా జీవించాలి, మా తల్లిదండ్రులని ఇలా బాధ పెట్టాలి అనేదా మన నిరీక్షణ? దేవుడు ఇంత అందమైన జీవితాన్ని, ఇంత గొప్ప జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం దేని కొరకు నిరీక్షిస్తున్నాం? దేవుని యందు నమ్మకంగా జీవించడానికి. ఆయన ఏ ప్రేమ కొరకైతే ఈ లోకంలోకి వచ్చారో ఆ ప్రేమని మనం చాటి చెప్తున్నామా? ఏ విధంగా అయితే యేసు ప్రభువారు మన పాపాన్ని క్షమించడానికి వచ్చారో ఆ పాపాలని క్షమాపణ మనం పొందాము, కానీ ఇతరులని మనము క్షమిస్తున్నామా? యేసు ప్రభువారు సజీవుడుగా ఉన్నారు కాబట్టే కదా మనకు ఆ నిరీక్షణ ఉంది. ఆ సజీవుడైన దేవుడి యందు మన నిరీక్షణ ఉన్నప్పుడు మన నిరీక్షణ ఈ లోకంలో జీవించినంత కాలం దేని కొరకు? ప్రేమ కొరక, ఐక్యత కొరక, శాంతి సమాధానాల కొరక, లేకపోతే ఇతర సాతాను ప్రలోభాలు పెట్టిన ఆటల కొరక అనేది మనము ప్రశ్నించుకోవాలి. నిరీక్షణ అనగానే ఓర్పే. ఎందుకు అనంటే మనము దేని కొరకైతే చూడని ఆటల కొరకు మనం నిరీక్షిస్తున్నామో ఆ చూడన ఆటలు మన జీవితాల్లో మనకి కావాలి అనంటే ముందుగా మన జీవితాల్లో ఓర్పు సహనము అనేది మన జీవితాల్లో ఉండాలి. ఆ ఓర్పు సహనంతో పాటు విశ్వాస జీవితం కూడా మన జీవితాల్లో ఉండాలి. నిరీక్షణ అనగా ఓర్పు. నిరీక్షణలో మన జీవితాల్లో సంతోషం, ఆనందము కూడా ఉండాలి. మీరు నన్ను అడుగుతుండొచ్చు, బ్రదర్ మేము నిరీక్షిస్తున్న ఆటల కొడుకు, లేకపోతే మాకు కష్టాలు నడుమ, మాకు వివాహము జరగట్లేదు, లేకపోతే మాకు పిల్లలు పుట్టట్లేదు, మా జీవితాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు స్థిరపడట్లేదు, ఈ నడుమ మాకు ఓర్పు ఉంది, కానీ మీరు సంతోషించమంటున్నారు ఏంటిది బ్రదర్ అని మీరు నన్ను అడుగుతుండొచ్చు. నాతో పాటు రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుము. అంటే మన నిరీక్షణలో మనం ఎలా ఉండాలి? సంతోషము కలిగి ఉండాలి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా ఓర్పుతో పాటు మనము సంతోషం కలిగి ఉండాలి. వీ షుడ్ రిజాయిస్ ఇన్ అవర్ హోప్. ఎందుకు అనంటే ఎవరి మీద మన నిరీక్షణ? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తుపై మన నిరీక్షణ. అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు, సర్వలోక సృష్టికర్త. ఆ దేవుడికి ఏదైనా అసాధ్యమా? అసాధ్యము కాదు కదా. అలాంటి దేవుడిపై మన నిరీక్షణ ఉన్నప్పుడు మనం బాధ ఎందుకు పడాలి? మనము సంతోషంగా ఉండాలి. మన కష్టాల నడుమ మనము సహనము కలిగి ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థిస్తూ మనము జీవించాలి. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న ట్రెండ్ ఏంటిది అంటే, మనకేమైనా కష్టాలు ఉన్నాయి అనగానే ఏ అద్భుతాలు చేసే, లేకపోతే ఏ స్వస్థతలు చేసే సభలకి వెళ్ళి పాస్టర్ గారు ప్రేయర్ చేయగానే మనం కింద పడితేనే కానీ మనకి ఆ సమస్య తీరట్లేదు. అవునా? మన జీవితాల్లో మనం ఓర్పు నశించి ఎందుకు జీవిస్తున్నాం? నేను మీటింగ్కి వెళ్ళొద్దు అని నేను అనను, కానీ ఎటు వెళ్ళినా మన జీవితాల్లో ఓర్పు కావాలి కదా, దేవుని యందు విశ్వాసము కావాలి కదా. అలాంటి విశ్వాసము లేకుండా నేను పలానా మీటింగ్కి వెళ్తే నాకు కష్టాలు పోతాయి, నేను పలానా చర్చికి వెళ్తే నాకు కష్టాలు పోతాయి అంటే కుదురుతుందా? కుదరదు కదా. మన జీవితంలో నిరీక్షణ ఉన్నప్పుడు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో పాటు మనకి ఓర్పు సహనం ఉండాలి. వీటితో పాటు మనము ఆ నిరీక్షణలో సంతోషిస్తూ మనము జీవించాలి. మనము చూడనాటిల కొరకు మనం నిరీక్షిస్తున్నప్పుడు మనం సంతోషంతో జీవించాలి. ఎందుకంటే బలమైన దేవుడు మనతోని ఉన్నాడు అనేది మనము మర్చిపోయి జీవిస్తుంటాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
మనుషునికి సహనము ఎంత విధిగా లేదు అని అంటే, మా తల్లిదండ్రులు బ్యాంకుకి వెళ్తే ఎంతో పెద్ద క్యూలో ఉండి వాళ్ళు డబ్బులు తీసుకోవాలి. ఈ రోజుల్లో ఏటీఎం సెంటర్స్ వచ్చేసాయి. ఎక్కడ పడితే అక్కడ ఏటీఎం సెంటర్స్ వచ్చేసాయి. ఎందుకు అని అంటే, మానవునికి ఒక బ్యాంకులో లైన్లో తన డబ్బు తను తీసుకుంటానికి కూడా ఓర్పు సహనము లేదు. దానికి విధంగా మానవులు జీవిస్తున్నారు. కానీ మన జీవితాల్లో ఈ లోకంలో జీవించినంత కాలము మనకి మన నిరీక్షణలో ఓర్పు కావాలి. ఆ నిరీక్షణలో సంతోషం మనకి కావాలి. ఎందుకు అనంటే, నమ్మదగిన వాడు, వాగ్దానము చేసిన దేవుడు నెరవేరుక మానునా అనేది మనము మర్చిపోకూడదు. నేను బైబిల్ నుంచి వివరించాలి అని అన్నప్పుడు దేవుడు నాకు యోసేపు గారి గురించి చూపెట్టారు. యోసేపు గారికి దేవుడు ఒక కళనిచ్చారు. ఆ కళ ఏంటిదంటే, ద సన్, మూన్ అండ్ ద 11 స్టార్స్ విల్ బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సూర్య చంద్రులు 12 నక్షత్రాలు నీ ముందు వంగి ఉంటాయి అనే విధంగా దేవుడు కళనిచ్చారు. కానీ ఆ కళ వెంటనే నెరవేరిందా? ఆ కళ వెంటనే నెరవేరలేదు. దానితో పాటు సొంత సహోదరులు యోసేపు గారిని చంపేస్తానికి ప్రయత్నించారు. కానీ యోసేపు గారు ఎక్కడైనా ఆ సహనాన్ని కానీ ఆ ఓర్పును కానీ నశించిపోయి జీవించారా? లేదు కదా. మన జీవితాల్లో కానీ మనం యోసేపు గారి స్థానంలో ఉంటే, వాగ్దానం చేసిన దేవుడు ఇలా జరుగుతుంది ఏంటిది అని మనం ఆలోచిస్తుండొచ్చు. అక్కడ యోసేపు గారు సోదరులు చేసిన పని, సాతానుడు చేసే పనే వారు కూడా చేశారు. ఎప్పుడైతే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తారు, నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, నీకు ఒక మంచి భార్య దొరుకుతుంది, లేకపోతే నీకు పిల్లలు పుడతారు అని చెప్పి దేవుడు వాగ్దానం మనకి చేసినప్పుడు, సాతానుడు చేసే పని ఏంటిదంటే మనకు అనారోగ్యం కలిగించడం, మన ఆర్థిక స్థిరులను చెల్లాచెదరం చేయడమే సాతానుడి పని. ఎందుకంటే ఆయన యందు విశ్వాసంగా మనము జీవించకూడదు, ఆయన యందు నమ్మకంగా నిరీక్షణ కలిగి మనము జీవించకూడదు అనేదే సాతానుడి పని. కానీ ఏ విధంగా అయితే యోసేపు గారు జీవించారో, దేవుడు వాగ్దానం నెరవేర్చారు. కానీ ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతుంది. ఏ సహోదరులైతే నా ముందు వంగుతారని దేవుడు నాకు కల చూపెట్టారో, కానీ ఇక్కడ ఆ సొంత సహోదరులు నన్ను చంపేస్తానికి ప్రయత్నిస్తున్నారే అని అక్కడ యోసేపు గారు సహనం కానీ ఓర్పు కానీ కోల్పోలేదు. ఆయన సహనం కలిగి ఉన్నారు. ఆ సహనంతో పాటు ఆయన సంతోషిస్తూనే జీవించారు. ఎందుకు అంటే, వాగ్దానం చేసిన దేవుడు తప్పగా నెరవేరుస్తాడు. ఆయన నాకు వాగ్దానం చేశారు కాబట్టి తప్పగా నెరవేరుస్తారు అనే నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, సహనము యోసేపు గారికి కలిగి ఉంది. ఆ యోసేపు గారికి వచ్చిన కళకి, ఆ కళ నెరవేరడానికి 13 సంవత్సరాలు జరిగింది. కానీ ఆ 13 సంవత్సరాలు యోసేపు గారికి ఒక నిరీక్షణనే ఉంది. ఆ నిరీక్షణలో ఓర్పు, ఆ నిరీక్షణలో సంతోషము, ఆనందం. హీ వాజ్ రిజాయిసింగ్ ఇన్ హిస్ హోప్. దేవుడు తప్పనిసరిగా తన వాగ్దానాన్ని నెరవేరుస్తారు అనే నమ్మకము యోసేపు గారికి కలిగి ఉంది. మన జీవితాల్లో అంత ఓర్పు, అంత సహనం మన జీవితాల్లో ఉంటుందా? నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తుంటాను. మన జీవితాల్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మనకు ఎక్కడి నుంచి సహాయము కలగట్లేదు. సడన్గా ఎవరైనా వచ్చి, బ్రదర్ మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, నేను మీకు సహాయము చేస్తానని సడన్గా ఎవరైనా వస్తే మన జీవితాల్లో సంతోషం కలగదా? సంతోషం కలుగుతుంది కదా. ఎక్కడ నాకు సహాయము జరగట్లేదు, నేను ఇంకా నా ఓర్పు సహనము నేను కోల్పోయాను, కానీ దేవుడు ఒక వ్యక్తిని నా కొరకు ఏర్పరిచారు అనే సంతోషం మన జీవితాల్లో కలుగుతుంది కదా. ఆ సంతోషంతో పాటు మన ప్రవర్తన ఆ వ్యక్తి పట్ల ఎలా ఉంటుంది? ఆయన ఏది చెప్తే అది చేస్తాం, ఆయనని ఎప్పుడు సంతోష పెట్టడానికే జీవిస్తాం. మన ప్రవర్తన అంతా మారిపోతుంది, అవునా? ఒక మానవుడు మనకి సహాయము చేస్తాను అని ముందుకు వచ్చినప్పుడు మన ప్రవర్తన, మన అలవాట్లు, మన మాటలు అన్నీ మనం మార్చుకున్నప్పుడు, తండ్రి అనే దేవుడు మన కోసము లోకాన్ని రక్షించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తుని ఈ లోకంలో మన కొరకే పంపించారు కదా. మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలకి జవాబు రావాలి, లేకపోతే వీటిని ఎదుర్కొనే విశ్వాస జీవితం మనకి రావాలి అనే కదా ఆయనని పంపించింది. ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చారు, ఆయన మన కొరకు ఈ లోకంలో సజీవులుగా ఇంకా జీవిస్తున్నారు అని మనకు తెలిసిన మన నిరీక్షణ, మన మాటలు, మన ఆలోచన, మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? ఒక మానవుడు సహాయము చేస్తాడు అనగానే అతన్ని సంతోషపెట్టడానికి మనము ఎంతో ప్రయాసపడుతుంటాం. కానీ దేవుడే మన కొరకు వచ్చాడు అని అన్నప్పుడు మన ప్రవర్తన, మన మాటలు, అతి ముఖ్యంగా మన విశ్వాస జీవితం
ఎలా ఉంది అనేది ఆలోచించాలి. మనము జీవించినంత కాలము యేసు ప్రభువారి కొరకే మనం జీవించాలి. అందుకే దేవుడిచ్చిన ఆజ్ఞ, మనుషులని ప్రేమించండి, నన్ను నమ్మండి అని అన్నారు. కానీ మానవులుగా మనం ఏం చేస్తుంటాం? మనుషులని ప్రేమించకుండా వారిని నమ్ముకొని మనము జీవిస్తున్నాం. అలాంటి జీవితాన్ని మనం జీవించకూడదు. దేవుడిని నమ్ముకుంటే మన జీవితాల్లో ఏమి జరుగుతుంది? రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారు అగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమాధానముతోను మిమ్మును నింపును గాక. అంటే నిరీక్షణకి సూత్రము ఎవరు? దేవుడే. అవునా? ఎప్పుడైతే ఆయన యందు మనం నిరీక్షణ పెట్టుకుంటామో మనము ఆనందముతోని సమాధానంతోని నిండిపోయి ఉంటాం. అందుకే మన జీవితాల్లో మనం నిరీక్షిస్తున్నప్పుడు ఓర్పు ఉందా? ఆ ఓర్పులో ఒక బలమైన దేవుడు, ఒక అద్భుతాలు చేసే దేవుడు పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాము అనే సంతోషము మన జీవితాల్లో ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. మన జీవితాల్లో మన నిరీక్షణ దేని పట్ల ఉంది? వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చి ఒకరి నుంచి ఒకరు విడిపోయారా? మళ్ళీ కలుస్తాము, కలవాలి అని ప్రార్థన చేసుకుంటూ నిరీక్షిస్తున్నారా? లేకపోతే ఆ వైవాహిక జీవితంలో భర్త ఇతర సంబంధాలు పెట్టుకొని, లేకపోతే భార్య ఇతర సంబంధాలు పెట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ మేము కలవాలి, ఏ విధంగా అయితే వివాహం జరిగినప్పుడు మేము జీవించామో మళ్ళీ అలా ప్రేమతోని జీవించాలి అనే నిరీక్షణ మన జీవితాల్లో ఉందా? లేకపోతే నాకు ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగం నేను కోల్పోయాను, నా జీవితంలో సరైన ఉద్యోగం నాకు రావట్లేదు, ఆర్థికంగా నేను సరిగ్గా స్థిరపడట్లేదు, నా జీవితంలో ఒక మంచి ఉద్యోగం రావాలి, నేను ఆర్థికంగా స్థిరపడాలి అనే నిరీక్షణ మన జీవితాల్లో ఉందా? లేకపోతే మా కుటుంబంలో తల్లిదండ్రులు ఐక్యంగా ఉండట్లేదు, లేకపోతే తోబుట్టులు ఐక్యంగా ఉండలేదు, వారందరూ కలవాలి అనే నిరీక్షణ మన జీవితాల్లో ఉందా? మా కుటుంబంలో అదే ప్రేమ, అదే ఐక్యత మళ్ళీ రావాలి అనే నిరీక్షణ మన జీవితాల్లో ఉందా? లేకపోతే నా జీవితంలో నాకు ఎవ్వరు లేరు, నన్ను ప్రేమించేవారే ఎవ్వరు లేరు, నన్ను ఎవరైనా ప్రేమిస్తారా అనే నిరీక్షణలో మనము జీవిస్తున్నాం. నేను ఒక వీడియోని చూపెడతాను. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. శుభవార్త నా దివసంబు వింతగా, ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులో నరించిరి. ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులో నరించిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. గనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొనా, చక్కగా బెత్లెహేము పురమున జొచ్చిరి, కానుకలిచ్చిరి,
చక్కగా బెత్లెహేము పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో మేము యేసు అనుచరుల యూత్ క్రిస్మస్ చేశాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మా దగ్గర ఏదో డబ్బుండి మేము చేయలేదు. ఏ ప్రేమని, ఏ క్షమాపణని, ఏ నిరీక్షణనైతే దేవుడు మాకిచ్చారో అదే ప్రేమని వారికి చాటి చెప్పాలి, అదే నిరీక్షణ వారికి కలగజేయాలి అనేదే మా ప్రయత్నం. మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి బాధని మేము విన్నప్పుడు వారు కూడా ఒక నిరీక్షణలోనే ఉన్నారు. నా కుమారుడు, నా కుమార్తె, నేను ఎంతగానో ప్రేమించిన వారు ఈరోజు ఆ ప్రేమని నాకు చూపట్టట్లేదు. కానీ మా జీవితాల్లో ఒక నిరీక్షణ ఉంది. వారి తప్పుని వారు తెలుసుకొని మళ్ళీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారు అనే నిరీక్షణ వారికి ఉంది. ఈరోజు ఈ క్రిస్మస్ సీజన్లో ఎలాంటి విషయాల కోసం మనమైతే నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షణలో మనకి ఓర్పు కావాలి, ఆ నిరీక్షణలో మనకు సంతోషము కావాలి అనంటే ఈరోజే ఒక పని చేయాలి. లోక రక్షకుడైన దేవుడు ఎందుకు జన్మించారు? మన పాపాల నుంచి మనల్ని విముక్తి చేయడానికి, మనల్ని ప్రేమించారు, మనకు ఒక నిరీక్షణ మనకి ఇచ్చారు. మన జీవితాల్లో మనం దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షణలో మనకు ఓర్పు కావాలి, ఆ నిరీక్షణలో మనకు ఒక సంతోషం కావాలి అంటే ముందుగా దేవుని ప్రేమ మన హృదయంలో ఉండాలి. ఆ ప్రేమతో పాటు క్షమాపణ గుణము మనం కలిగి ఉండాలి. ఆ క్షమాపణతో పాటు ఒక నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ఎందుకు అనంటే లోక రక్షకుడు ఈ లోకంలో వచ్చింది మనల్ని ప్రేమించి మనల్ని క్షమించడానికి, మనకు ఒక నిరీక్షణ ఇవ్వడానికి. ఇవన్నీ కలగాలి. ఈ నిరీక్షణలో ఓర్పు కావాలి, ఈ నిరీక్షణలో సంతోషం కావాలి అంటే ముందుగా ఒక పని చేయాలి. మన పాపాలని మనము ఒప్పుకోవాలి. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరిస్తాం. ఈరోజే ఒక యేసు అనుచరుడుగా మనం మారుదాం. ఎందుకు అనంటే యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మనము మరవకూడదు. ఈ వారం అంతా క్షమాపణ కావాలని లేకపోతే రక్షణ పొందాలని ఉన్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. వచ్చే వారం మన కుటుంబాలలో లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో ఈ సమాజంలో శాంతి సమాధానాలు ఉండాలని మేము ప్రార్థిస్తాం. మీ జీవితాల్లో శాంతి సమాధానాలు కావాలని ఉన్నవారు ఈ కింద ఉన్న ఫోన్ నంబర్లకి మీ ప్రార్థన అవసరతలు ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి. యవనస్తుడైన నన్ను మీరు ప్రోత్సహించి ఇంకా యవనస్తులని ఉత్తేజపరిచే విధంగా ఉండాలి అనంటే మీరు నా కొరకు ప్రార్థించాలి, నన్ను ఆశీర్వదించాలి, ఈ ప్రోగ్రాంకి మీరు సహాయపడాలి. మీరు నాకు సహాయపడమని నా మనవి. ఈ క్రిస్మస్ సీజన్లో మీ జీవితాల్లో శాంతి సమాధానాలు రావాలని, మీరందరూ సంతోషంగా ఉండాలి అనేది మా ప్రార్థన. మీ అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఏ విధంగా అయితే లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించారో అదేవిధంగా మీ హృదయాలలో కూడా యేసు జన్మించాలి అనేది మా ఆశ. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక.